అందరికీ నమస్కారం. నా పేరు కోనపురెడ్డి లక్ష్మీకిరణ్. మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర గారు ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఒక చర్చిలో పార్టిసిపేట్ చేసి బయటకొచ్చి మీడియా సమావేశంలో పాస్టర్లకి రూ. 5,000 గౌరవ వేతనం అందిస్తుంది మా ప్రభుత్వం, అలాగే ముస్లిం పెద్దలకి ఆర్థిక సాయం చేస్తుంది అని గొప్పగా చెప్పుకున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది. హజ్ యాత్రలకి, మక్కా యాత్రలకి అప్లై చేసుకున్న వాళ్ళకి ఒక్కొక్కరికి ₹1,00,000 దాకా ఇస్తున్నట్టున్నారు. ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు. హిందువుల్లో తీర్థయాత్రలు చేస్తుంటే తిరుపతి, రామేశ్వరం, కంచి, అరుణాచలం, ద్వారకా, కాశీ, కేదార్నాథ్, అమర్నాథ్ యాత్రలు ఇలా యాత్రలు చేస్తున్నప్పుడు హిందువులు కూడా ఇలాగే ఆర్థిక సాయం చేస్తున్నారా? హిందువుల్లో పేదవాళ్ళు లేరా? సెక్యులర్ దేశంలో ఇస్తే అందరికి ఇవ్వాలి, లేకపోతే ఎవరికి ఇవ్వకూడదు కదా. అంటే వాళ్ళకి ఇవ్వద్దని చెప్పట్లా, ఇస్తే అందరికి ఇవ్వాలి, లేకపోతే ఎవరికి ఇవ్వకూడదు కదా. హిందువులు ట్యాక్స్ కట్టట్లేదా? హిందూ టెంపుల్స్లో పూజారులు కూడా ఇలాగే ఆర్థిక సాయం చేస్తున్నారా? హిందువుల్లో పేదవాళ్ళు లేరా? ఇప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు గొప్పగా చెప్పుకున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాగే చేస్తారు కదా. వైసీపీ అధికారంలో ఉన్నా సరే హిందువులకి తీర్థయాత్రలకి ఆర్థిక సాయం చేస్తున్నారా? అంటే హిందువులు ట్యాక్స్ కట్టట్లేదా? నేను అనేది ఏంటంటే సెక్యులర్ దేశంలో ఇస్తే అందరికి ఇవ్వాలి, లేకపోతే ఎవరికి ఇవ్వకూడదు కదా. ఇవ్వకపోయినా హిందువులకి ఇవ్వకపోయినా సరే మా ఓట్ బ్యాంక్ మాకు ఉందిలే అనే ధైర్యమా? ఒకసారి ఆలోచించండి అందరూ. అందరికీ నమస్కారం.